హైదరాబాద్ మియాపూర్ వైశాలి నగర్ ఓపెన్ నాలాలో గల్లంతైనటువంటి బాలయ్య కోసం 18 గంటలుగా గాలింపు కొనసాగుతోంది. ఎస్డీఆర్ఎఫ్, జిహెచ్ఎంసీ, హైడ్రా బృందాలు తీవ్రంగా వెతుకుతున్నా ఇంకా ఆయన ఆచూకీ లభించలేదు. ఒకవైపు రెస్క్యూ ఆపరేషన్ అయితే కొనసాగుతోంది. తన భర్తను చూపిస్తారా లేదా అంటూ బాలయ్య భార్య అధికారులను వేడుకుంటున్న దృశ్యాలు అందరినీ కలిచివేస్తున్నాయి. పూర్తి అప్డేట్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి సుజాత సిద్ధంగా ఉన్నారు. రైట్ సుజాత, 18 అవర్స్ నుంచి గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. స్టిల్ ఇంకా ఏమైనా అప్డేట్ తెలిసిందా ఇప్పటికైనా? ఏదైతే నిన్న కురిసినటువంటి వర్షానికి మనకి ఒక్కసారిగా చెరువును తలపించాయి రోడ్లన్నీ కూడా. ఇక్కడ బాలయ్యకి సంబంధించి కూడా ఎక్కడ ఇప్పటి వరకు అప్డేట్ రాలేదు. మరి లేటెస్ట్ అప్డేట్ తెలుసుకుందాం. మా ప్రతినిధి సుజాత లాలు సిద్ధంగా ఉన్నారు. సుజాత, లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? 18 గంటల తర్వాత అయినా ఇప్పటికైనా బాలయ్య ఆచూకీ తెలిసిందా? ఆశ చూస్తున్నాము. బాలయ్య కోసం పూర్తిగా నాలాలు, ఆ కాలువల్లో కూడా ఎస్డీఆర్ఎఫ్ బృందాలు, అలాగే ఉన్నటువంటి హైడ్రా సిబ్బంది, జిహెచ్ఎంసీ సిబ్బంది కూడా సంయుక్తంగా వెతుకుతున్నారు. కానీ ఆయన ఆచూకీ అయితే కనిపించట్లేదు. ఒకసారిగా చెరువుకు వెళ్ళేటువంటి నాలా రోడ్ని కూడా జేసీబీల సహాయంతో బద్దలు కొట్టి చూస్తూ ఉన్నారు. కానీ ఎక్కడ కూడా బాలయ్య ఆచూకీ లభించట్లేదు. ఆయన కోసం ఆయన భార్య, కూతురు కూడా పెద్ద ఎత్తున రోధిస్తూ ఉన్నారు. నిన్న ఈవినింగ్ జరిగినటువంటి ఘటన, నిన్న ఒక్కసారిగా ఎంత పెద్ద వర్షం కురిస్తే మనం చూసాం. ఆ దెబ్బతో ఎక్కడ నాలాలు ఓపెన్ అయి ఉన్నాయో ఏమీ తెలియదు. కూతురు చూడడానికి వచ్చిన తర్వాత చూసినటువంటి సందర్భంలో ఆయన పడిపోవడం చూసారు, కంప్లైంట్స్ ఇచ్చారు. ఇప్పటికీ 18 గంటలు అవుతోంది. అట్లా అని చెప్పి అధికారులు యాక్షన్ తీసుకోవట్లేదని కాదు, తీసుకుంటున్నారు. కానీ ఇంకా గాలింపు చర్యలు సాగుతున్నాయి. బాలయ్య కోసం వెతుకులాట జరుగుతోంది.